వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గంలో వైసీపీ నేతలు పోతిన రామారావు, పోతిన శివ టీడీపీ తీర్థం తీసుకున్నారు. 6వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న పీవీఆర్ బ్రదర్స్ టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కండువ కప్పుకొని టీడీపీలో జాయిన్ అయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ భరత్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వివరించారు. బక్కన్నపాలెం నుంచి క్రికెట్ స్టేడియం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వచ్చి పీవీఆర్ బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సైడ్ కొండండి, సైడ్ బయట శివా ముందురా శివా సార్ సూర్యుడు మన సాగులో నాగరికన్నా గారు మన వాటలందరూ మన కుటుంబ సభ్యులు అలాగే మన జాయిన్ చేశారు. మన బక్కనపల్లి నుంచి వచ్చినప్పుడు రవి ఈ వారం 10-15 లక్షల జనాభాని ఆనందపురం నుంచి హనుమంతవారి వరకు సంతరించుకున్నటువంటి తరుణంలో ఎన్నో అభివృద్ధి సంఘటనలు ఎదుర్కొని ఇవాళ ఉత్తరాంధ్ర అంతా తెలుగుదేశం ఎందుకంటే కాలాతీతంలో స్టేడియం వల్ల తెలుగుదేశం పార్టీ వైసీపీ సీనియర్ లీడరు అలాగే మధురవాడ బిల్ అసోసియేషన్ చైర్మన్ అయిన శివ వారి మిత్ర బృందం, అలాగే వైసీపీ నుంచి పోతిన శివ గారు వారి మిత్ర బృందం, అలాగే మధురవాడ ప్రాంత బిల్ అసోసియేషన్ చైర్మన్ అయిన పోతిన శివ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్న గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతారు. తెలుగుదేశం పార్టీ స్వాగతం. తెలుగుదేశం పార్టీ భీమిని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని వేదిక మనకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాం. రోజులు మళ్ళీ వస్తున్నాయని చెప్పి మన దుర్మార్గం చెప్తున్నాను. మనం పక్కాగా గెలుస్తున్నాం. లక్షలాది మెజార్టీలతో చంద్రబాబు గారి నాయకత్వం వర్తిస్తుంది. అందుకని ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా జాతి కులమత భేదాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎజెండాలు చేయంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, రోడ్లు అవ్వాలి. ఇవన్నీ మన నాయకుల సమక్షంలో డెవలప్మెంట్ అంతైనా ఉందని చెప్పి మీకు మరీ తెలియజేస్తున్నాను. కాలక్రమం ఉందని ఎందుకంటే మాకు ఎక్కువగా మాట్లాడడం లేదు. అందుకని ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని కుటుంబంలో ఆహ్వానించినందుకు మీ అందరూ వెంకటలా నడిచి అక్కడ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మరీ మీకు తెలియజేస్తున్నా. చక్కటి కార్యక్రమం చేసిన ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ సౌకర్యంగా పేరు పేరున మనసున్నాను తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి పాదాలను తెలియజేసుకుంటూ నేను సెలవిస్తున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నమస్తే.